2024-25 రెవెన్యూ వ్యయం 2.34 లక్షల కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ అభివృద్ధి సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, జలవనరుల రంగ నిపుణులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2.34 లక్షల కోట్ల అంచనాతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబంగా ఉంది. ముఖ్యంగా ఈ వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 43,402 కోట్లు కేటాయించడం, అతి ముఖ్యమైన జలవనరుల రంగానికి 16,000 కోట్లు, అట్లాగే గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్కి 16,000 కోట్లు కేటాయించడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 55,548 కోట్లతో సాంకేతిక అంచనాలు ఆమోదించడం, అట్లాగే పోలవరంలో గత వైసీపీ ప్రభుత్వంలో 2019-24లో విధ్వంసానికి గురైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో 1,396 మీటర్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడం తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. అట్లాగే అతి ముఖ్యమైనది కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతానికి నాగార్జున సాగర్ ఎడమకాలం 3వ జోన్లోని 2.10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొచ్చే చింతలపూడి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులు చేయడానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా రైతాంగానికి ఎంతో ఉపయోగపడే ఉచిత వ్యవసాయ విద్యుత్కి 7,000 కోట్లు, అట్లాగే ఉపాధి హామీ పనుల అనుసంధానానికి 5,000 కోట్లు, ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఏదేమైనా ఈ బడ్జెట్ అనేది మన అభివృద్ధి సంక్షేమం మేళవింపుగా ఉంది. ముఖ్యమైనది గత వైసీపీ ప్రభుత్వంలో 2019-24లో ఆర్థిక వనరుల మళ్లింపు, రాష్ట్ర వనరుల మళ్లింపు, ఇసుక ఎక్సైజ్ లోపభాయిష్ట విధానంతో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో ప్రతి ఒక్క కుటుంబానికి విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, అభివృద్ధి, నైపుణ్యం, అట్లాగే సకల సంపదలు కలగటం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏదైనా ఇంత ప్రయోజనకరమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.